అందరికీ నమస్కారం. మనం తెలుగు భాషలో ఒక పదం వింటాం, గుడిసేటిది. ముఖ్యంగా ఎవరినైనా ఆడవాళ్ళని విమర్శించేటప్పుడు అదా గుడిసేటిదిరా అంటాం. సరే, ఇంకా పదం కలుపుతారనుకోండి, అది నేను మాట్లాడను. అసలు ఈ పదం ఎందుకు వచ్చిందో మనం తెలుసుకుందాం. గుడిసేటి అనేటువంటి పదం గుడి చేటి అనేటువంటి పదం నుంచి వచ్చింది. గుడి చేటి అంటే గుడికి సంబంధించినటువంటి చేటి స్త్రీ. అసలు గుడికి సంబంధించిన స్త్రీ ఏమిటి అనేటువంటి విషయం తెలుసుకోవాలంటే కొంచెం ముందుకెళ్ళాలి. మనం దైవాన్ని కొలిచేటప్పుడు షోడశోపచార పూజ చేస్తాం. ఏదో స్నానం, ధూపం, దీపం, నైవేద్యం ఇవన్నీ పెడతాం. అలాగే అతనికి ఆనందం కలిగించడం కోసం నాట్యాన్ని కూడా ఏర్పరిచారు. అసలు భగవంతుడికి ఆనందం కలిగించడం ఏంటో నాకు అర్థం కాదు. ఎందుకంటే ఆయన ఆనంద స్వరూపుడు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఆనందో బ్రహ్మేతి విజానాత్, ఆనందం బ్రహ్మణో విద్వాన్ నబిబేతి కుతశ్చన అనేటువంటి ఉపనిషత్తు వాక్యాలు భగవంతుడు ఆనంద స్వరూపుడని చెప్తోంది. ఆయనకి వేరే ఆనందాన్ని చేకూర్చడం అనేటువంటిది అది ఏమిటో నాకు అర్థం కాదు. సరే, ఆ విషయం అలా ఉంచుతాం. అంటే భగవంతుడిని మన స్థాయికి దిగజార్చాం. ఆయనే ఆనంద స్వరూపుడైనప్పుడు ఆయనకి ఆనందం కలిగించడానికి ప్రయత్నం చేయడం అంటే హిమాలయ పర్వతానికి ఐస్ క్రీమ్ నైవేద్యం పెట్టాలంటది. ఆయనే హిమాలయ పర్వతం, చలితో చస్తున్నాడు, ఆయనకి మళ్ళీ ఐస్ క్రీమ్ నైవేద్యం పెడితే ఇంకా ఎంత దారుణంగా ఉంటుంది చూడండి. సరే, ఆ ఆచారాల విషయం అలా ఉంచితే మనకు అర్థమయ్యేది ఏంటంటే భగవంతుడిని మనం మన స్థాయికి దిగజార్చాం. ఇక మనం భగవంతుడి స్థాయికి వెళ్ళడం ఎప్పుడో చెప్పలేం. అప్పుడు కొంతమంది స్త్రీలను గుళ్ళో తీసుకొచ్చి వాళ్ళ చేత నాట్యం చేయించేవారు. ఈ సాంప్రదాయం ఎవరు ప్రవేశపెట్టారో, ఎలా వచ్చిందో ఆ విషయం గురించి నేను ఇప్పుడు చెప్పను. ఆనాడు మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టినా రాను రాను అది ఆ స్త్రీ యొక్క జీవితం గుడికే పరిమితం అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళు ఆమెను తమ స్వార్థం కోసం ఉపయోగించుకునేవారు. ఆ విధంగా ఆ గుడి చేటే ఈ పదానికి మూల కారణమైంది. ఈ విధంగా తరతరాలు ఆమె ఆ గుడికి సంబంధించిన కార్యక్రమాలకి అంకితం అయిపోతూ తన యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోతూ జీవితం గడుపుతూ వచ్చింది. ఆ తర్వాత అనేక రాజకీయ, సాంస్కృతిక మార్పుల వల్ల ఇందిరాగాంధీ గారు దానిపైన నిషేధం విధించి దాన్ని తొలగించారు. కాబట్టి ఆ చట్టాన్ని తొలగించి ఆ స్త్రీనికి ఒక గౌరవప్రదమైనటువంటి ఒక స్థానాన్ని ఏర్పరిచారు. అందువల్ల ఆ గుడి చేటి అనేటువంటిది గుడిసేటి అయింది. అంటే గుడికి సంబంధించిన స్త్రీ అని అర్థం. కాబట్టి ఆ పదం యొక్క వ్యుత్పత్తిని మనం తెలుసుకుని అటువంటి అనాగరికమైనటువంటి ఆ స్థితిని కల్పించినటువంటి వాడిని మనం గ్రహిస్తూ ప్రతి స్త్రీని దేవతగా, పరమ పవిత్రంగా మనం భావించవలసిన అవసరం వచ్చిందని తెలియజేస్తూ నమస్కారం.